సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. మనం ఎంత ఆత్మీయులుగా కనిపిస్తున్నా, ఎంత భక్తులంగా కనిపిస్తున్నా, ఎంత పరిశుద్ధులంగా కనిపిస్తున్నా, బయటికి ఎంత మంచి విశ్వాసులుగా కనిపిస్తున్నా, ఒక్కసారి జాగ్రత్తగా పుట్టిన నాటి నుండి నేటి వరకు మన జీవితాన్ని వ్యక్తిగతంగా పరిశీలన చేస్తే మనం ఎక్కడ వీక్కో మనకు తెలుసు అంటారా, తెలియదు అంటారా? అసలు నువ్వు ఎక్కడ వీక్కో నీకు తెలీదా? సహోదరుడా, నీ జీవితంలో అన్నీ జయిస్తావు కానీ ఆ ఒక్కటే జయించలేకపోతున్నావు. ఏ ఒక్కటి జయించలేకపోతున్నావు, అది నీ వీక్నెస్. అమ్మ సహోదరి, వింటున్నావా? నేను అన్నీ జయించగలుగుతున్నాను కానీ ఆ ఒక్కటే జయించలేకపోతున్నాను అని అంటున్నావు కదా. ఇది దేన్ని జయించలేకపోతున్నావు? అది నీ వీక్నెస్. దయచేసి గమనించు. ఏదైతే నీ జీవితంలో వీక్నెస్ ఉందో అక్కడే సైతానుగాడు పట్టుకుంటాడు, అక్కడే సైతానుగాడు పడేస్తాడు. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, మీ జీవితంలో మన జీవితంలో మనం ఎక్కడైతే వీక్గా ఉంటామో చచ్చే ముందు ఆ వీక్నెస్ని సైతానుగాడు ఏం చేస్తాడు? నీ ముందుకు తీసుకొస్తాడు, నిన్ను పడేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలట? బహు పరిశుద్ధత కలిగి, భయభక్తులు కలిగి, మెలకువతో ఆయన రాకడ కొరకు మనము సిద్ధంగా ఉండాలి.